హాయ్ వ్యూయర్స్, నమస్తే, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. నేను మీ రాహుల్ అయ్యర్. ఇప్పుడు మనం ఒక కొత్త టాపిక్ అంటే ఒక పెద్ద ఆర్టిస్ట్‌కి ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంకొన్ని గంటల్లో రిలీజ్ అయిబోయే 'లాల్ సలాం' అనే సినిమా రజనీకాంత్ గారి కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ గారు తీస్తున్నారు. ఈ సినిమాలో మన విక్రాంత్ అండ్ విక్కీ నటిస్తున్నాడు యాక్చువల్‌గా. విక్కీ విశాల్. సో, ఆహ్, ఈ సినిమాలో రజనీకాంత్ గారికి ఎప్పుడు అంటే 'ముత్తు' నుంచి ఇప్పటి వరకు కూడా డబ్బింగ్ చెప్పింది మనో గారే, మన సింగర్ మనో గారు. కానీ ఒకే ఒక్క రెండే 2 తెలుగు సినిమాల్లో రజనీకాంత్ గారికి మన సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పారు. ఒకటి 'పెదరాయుడు', ఇంకోటి 'భాష'. 'పెదరాయుడులో' 'ఆపరా' అనే డైలాగ్ ఎలా మన చెవుల్లో ఇంకా వినపడుతోందో, అది ఇప్పటికీ మనం ప్రేక్షకుల్లో మనం గుర్తుపెట్టుకుంటున్నాం. సో, అలాగే తర్వాత 'భాషలో' నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనే డైలాగ్ ఎలా గుర్తుండిపోతుందో, ఇప్పుడు మరోసారి సాయి కుమార్ గారు రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పడం 'లాల్ సలాంలో' అసలు థియేటర్‌లు దద్దరిల్లిపోతాయనే అనుకోవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రజనీకాంత్ గారికి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం అనేది ఐశ్వర్య రజనీకాంత్ గారు తీసుకున్న గుడ్ స్టెప్. బికాజ్ 'జైలర్'తో రజనీకాంత్ గారు చాలా మంచి హిట్ ఇచ్చారు. ఇందులో ఒక ఎక్స్‌టెండెడ్ క్యామియో రోల్ చేస్తున్నారు. ఈ 'లాల్ సలాం' అనేది ఎలా ఉండబోతోంది, అసలు థియేటర్‌లో ఎలా ఉండబోతోంది అనేది మనకు కథ విషయానికొస్తే బేసికల్‌గా ఒక ఊర్లో ఒక 2 వర్గాలు కొట్టుకుంటుంటాయి. దేనికి అనేది మనం ఒక సమస్య గురించి పోట్లాడుతుంటే, ఈ సమస్య క్రికెట్ ఆటతో రజనీకాంత్ ఎలా ఎండ్ కార్డ్ వేశాడనే కాన్సెప్ట్‌తో సినిమా ట్రైలర్‌లో చూపించడం జరిగింది. ఇందులో రజనీకాంత్ గారి పాత్ర మోయినుద్దీన్ అనే పాత్రలో కనిపిస్తారనమాట. సో, దీనికి సాయి కుమార్ గారు డబ్బింగ్ ఎలా చెప్పారు? అసలు హీరోయిన్‌తో ఈయనకుండే సంబంధం ఏంటి? ఈయనకి ఎక్స్‌టెండెడ్ క్యామియో రోల్ అంటే కూతురు తీస్తుంది కదా అని నటిస్తున్నాడా? లేకపోతే కథ నచ్చి నటించారా? అంటే ఆమె చెప్పారు, "మా నాన్నగారు నేను తీసిన సినిమా అని కాదండి. కథ నచ్చి నా సినిమాకి ఒక ప్రోత్సాహం ఉంటుంది. నేను సక్సెస్ అవ్వడంలో ఆయనకు ఒక భాగం ఉంటుంది అని నటించడం జరిగింది" అని చెప్పారు. సో, ఇందులో సాయి కుమార్ గారిని తెలుగు వెర్షన్‌లో డబ్బింగ్ చెప్పబోతున్నారు. తమిళ్ వెర్షన్‌లో రజనీకాంత్ గారే డబ్బింగ్ చెప్పుకుంటారు మాక్సిమం. కానీ ఇందులో 2 వెర్షన్స్‌కి సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పారా అనేది మన సినిమా చూస్తే గాని తెలీదు. బట్ తెలుగులో రేపొద్దున రిలీజ్ కాబోతుంది 'లాల్ సలాం' మనందరం థియేటర్‌కెళ్ళి చూద్దాం. ఈ మధ్యనే సెన్సార్ తనకి యూ/ఏ ఇచ్చింది సర్టిఫికేట్. రేపు చాలా సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి కొన్ని గంటల్లో. దాంట్లో 'లాల్ సలాం' అనేది ఒకటి. మనకు రజనీకాంత్ గారు మన తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర కాబట్టి, ఆ సినిమాని చూసి మనం గూడా ఆదరిద్దాము. చిన్న సినిమాని బతికిద్దాం. పెద్ద స్టార్స్ యాక్ట్ చేస్తున్న చిన్న సినిమాని మనం బతికిద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టాలెంటెడ్ అండ్ కంటెంట్ న్యూస్. థాంక్